ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? అలసంద వడ. చాలా హెల్తీ అండ్ టేస్టీ చిన్న పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి చాలా హెల్తీ అండి. పొట్టు తీయని పప్పు గదా! పొట్టు తీయని పప్పు ఏదైనా గానివ్వండి చాలా హెల్తీ. చూడండి వాటర్ వేసేసుకొని బాగా 4, 5 అవర్స్ నానపెట్టేసుకోవాలండి బాగా. ఆ పైనుండే పొట్టు మొత్తం ఊడి వచ్చేస్తుంది. అప్పుడు నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలండి. చూడండి ఎలా అంత నీట్‌గా వచ్చేసిందో అసలు పొట్టనేదే లేకుండా పైన. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం వేసేసుకొని కొంచెం అల్లం ముక్కున్నా వేసుకోవచ్చు. మీ ఇంట్లో అల్లం పేస్ట్ ఉన్నా ఒక 4 మొగ్గలు, కొంచెం చెక్క, కొంచెం సాల్ట్ వేసుకోండి సరిపోయే. అల్లం పేస్ట్ ఉన్నా వేసుకోండి పర్లేదు. మెత్తగా కాకుండా కొంచెం లైట్ కొంచెం బరకగా వేసుకోండి. అప్పుడే వడ టేస్ట్ బావుంటది. చేయడానికి కూడా చాలా బావుంటది. టేస్ట్ బావుంటది. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొంచెం కరివేపాకు, చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కుకింగ్ సోడా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుంటాం. పక్కన పెట్టుకొని పాన్‌లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే లోపల సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ టొమాటో చట్నీ కానివ్వండి, పల్లీ చట్నీ కానివ్వండి, ఎండుమిర్చి చట్నీ కానివ్వండి చాలా బావుంటదండి. అల్లం చట్నీ గానివ్వండి చాలా బావుంటది. చికెన్ గూడా చాలా బావుంటదండి. చికెన్ గానీ, మటన్ గానీ ఒకసారి ట్రై చేయండి. చాలా